సిద్దిపేటలో హోటల్ నిర్వాహకుల వంకర బుద్ధి మారడం లేదు. నిన్నగాక మొన్న విక్టర్ కేఫ్లో బొద్దింక ఘటన మరవక ముందే తాజాగా అక్షయ్ హోటల్ నిర్వాహకం బయటపడింది. రోజుకో ఘటన వెలుగులోకి వస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు నెలవారీగా వచ్చే మామూలుకు అలవాటు పడి హోటల్స్ పై కన్నెత్తి చూడటమే మానేశారు. ఇప్పుడే ఫస్ట్ టైం ఆడవ దొరికిండు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అక్షయ హోటల్ అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హోటల్ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భోజనం వడ్డిస్తున్నారు. రాత్రి 11 గంటలకు ఓ కస్టమర్ హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి భోజనం కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతలోనే వెయిటర్ వచ్చి వడ్డిస్తున్నాడు. ఒక్కసారిగా వెయిటర్ నోటిలోని పాన్ పరాక్ అంతా బిర్యానీలో పడింది. గలీజ్ వాసనతో కూడిన ఎర్రటి పాన్ పరాక్ అంతా బిర్యానీలో పడటంతో కస్టమర్ కు కళ్ళు తిరిగి చక్కరొచ్చినంత పనైంది. వెంటనే కస్టమర్ మేనేజ్మెంట్ ను నిలదీయగా సారీ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ నోటా ఈ నోటా అక్షయ హోటల్ పాన్ పరాగ్ విషయం సిద్దిపేటలో గట్స్ ఉన్న ఛానల్ NSN కు తెలిసింది. NSN రిపోర్టర్ల బృందం వెంటనే రంగంలోకి దిగింది. తమ రిపోర్టర్ల బృందం పరిశీలనలో నివ్వరపోయే విషయాలు వెలుగు చూశాయి. NSN బృందం హోటల్ మొత్తం కలియతిరగగా భయంకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ కాచి వాడుతున్న నూనెల దృశ్యాలు కనిపించాయి. ఫుడ్ రుచికరంగా ఉండేందుకు వివిధ రసాయనిక పదార్థాలు వాడుతున్నారు నిర్వాహకులు. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగుల కోసం వింత కల్తీ ఐటమ్స్ వాడుతోంది అక్షయ హోటల్. ఆకర్షణీయమైన రంగులు చల్లుతూ వేడివేడిగా వడ్డిస్తుండటంతో కస్టమర్లు లొట్టలేసుకుని తింటూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. కాగా చెడిపోయిన పదార్థాలు, బూజు పట్టిన కూరగాయలు, ఫ్రిడ్జ్లలో వండి నిల్వ ఉంచిన పదార్థాలు, హోటల్లో పలు నకిలీ బ్రాండ్లు ఉండటాన్ని NSN బృందం గమనించింది. పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. NSN బృందం కలియ తిరుగుతుండటంతో అలర్ట్ అయిన సిబ్బంది కిచెన్ మొత్తాన్ని క్లీన్ గా చేశారు. క్లీన్ చేస్తున్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇదిలా ఉండగా వెయిటర్ గత 3-4 నెలలుగా పాన్ పరాగ్ వేసుకునే ఫుడ్ సర్వీస్ చేస్తున్నాడని నిర్వాహకులే చెప్పడం గమనార్హం. అంటే తెలిసి కూడా మేనేజ్మెంట్ ప్రజల ఆరోగ్యాలతో చెలగటమాడుతోంది. వెయిటర్ కు ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తున్నాడని తప్పును వెయిటర్ మీదకి నెట్టే ప్రయత్నం చేసింది మేనేజ్మెంట్. మీడియా ముఖంగా తిడుతూ వెయిటర్ మీదకి తప్పును నెడుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు నిర్వాహకులు. कैप्टन वाला बोलो तो भी सुन रहा डेली पीछे भागा ना के बोलना अभी बोल रहे भाई सार भी नहीं है कल आज जब किसको बोलता मेरा सर आके मेरा कस्टमर आया उधर आके पूरा साफ करके आता क्या होता है डेली बोल रहा तेरा को डेली बोल रहा है. కాగా జిల్లాలో పెద్ద హోటళ్లలో అక్షయ హోటల్ కూడా ఒకటి. కానీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది హోటల్ నిర్వాహకుల పనితీరు. ఇప్పటికే పలుమార్లు అక్షయ హోటల్ పై అపరిశుభ్రత, కల్తీ ఫుడ్ గురించి పలు ఫిర్యాదులొచ్చాయి. అయినా హోటల్ సిబ్బంది తమ పనితీరు మార్చుకోవడం లేదు. కస్టమర్లు ఫుడ్ నాణ్యతపై మేనేజ్మెంట్ నిలదీస్తే మొదటగా బుజ్జగించడం, వినకపోతే బెదిరింపులకు దిగడం నిర్వాహకులకు అలవాటుగా మారింది. ఫిర్యాదులొచ్చిన ప్రతిసారి హోటల్ నిర్వాహకులు అధికారులకు లంచాలు ఇవ్వడం, పరిస్థితిని చక్కదిద్దుకోవడం పరిపాటైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్ నిర్వాహకుల లంచాలకు మరిగి తనిఖీలన్న సంగతే మర్చిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటీవలే విక్టర్ కేఫ్ లో బొద్దింక ఘటన ఇష్యూ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ వైపే చూడడం లేదంటే వారి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బుల మూటలే తమకు ప్రాధాన్యమన్న రేంజ్ లో వ్యవహరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాగా విక్టరీ కేఫ్ బొద్దింక ఘటనను జిల్లా కలెక్టర్ మను చౌదరి దృష్టికి NSN తీసుకెళ్లింది. యాక్షన్ తీసుకుంటామని చెప్పిన కలెక్టర్ విక్టరీ కేఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరి ఇంకెంతమంది చేస్తారు ఇట్లా? ఎంతమంది చేసిండు అసలు ఇంతమందికి ఇట్లా? మరి అట్లేం లేదన్నా, ఇప్పుడే ఫస్ట్ టైం ఆడవ దొరికిండు. ఎంతమంది చెప్పినా మాకు కళ్ళల్లో పడ్డప్పుడు అన్న 2-3 టైమ్స్ చూసిర్రు. ఒక్కసారి ఇదే బాలం కూడా ఇదే వేసుకుంటాను అన్న. ఒక 3 months నుంచి చెప్పేసిన. ఇప్పుడు మీ అకౌంటెంట్ ఇప్పుడు ఆయన చేస్తాను ఆయన చెప్పిండు. ఏమని చెప్పిండు? అరే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పమంటావు, మనకి ఎన్నిసార్లు వేయమంటావు, మన ఎంబడిగా కాపలు కాయమంటావు అని అడిగిండు. మరి ఇప్పుడు దీనికి ఎవరు ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? మరి అసలు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు?
రెస్పాన్సిబిలిటీగా మేమే సార్ హోటల్ మేనేజ్మెంట్ మరి మీరే చెప్పాలి కదా. ఇప్పుడు ఎంత ఇప్పుడు హెల్త్ ఎవరి ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇండియానం ఫుడ్ ఇప్పుడు సరే సారీ మళ్ళా సారీ దీనికి రెస్పాన్స్ సారీ కాదు చెప్తాను సార్. ఏనని కూడా మేము వెనక తిరగలేము. రోజు ఒకసారి 2 సార్లు మేము చెప్పినాం. ఆల్రెడీ ఇప్పటికనే ఉంటాడు, డైలీ చూసుకుంటూ పోతాం. కానీ ఇవాళనే వీడు ఇట్లా చేసాం. ఇప్పుడే ఫస్ట్ టైం ఆడ దొరికిండు.